తెలంగాణ అనగానే గుర్తొచ్చే కోటలు చాలా ఉన్నాయి. కానీ దట్టమైన అడవి మధ్యలో, కొండల గుహల్లో శతాబ్దాల గిరిజన సంస్కృతికి సాక్ష్యంగా నిలిచిన ఒక అద్భుతమైన రహస్యం. శతాబ్దాల క్రితం గిరిజన రాజుల శౌర్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రదేశం ఇప్పుడు రాళ్ళు, శిథిలాలు మరియు మర్చిపోయిన కథల సమాహారంగా మిగిలిపోయింది. మంచిర్యాల జిల్లా మందమర్రి అడవుల్లో ఉన్న ఈ కోట పేరు గాంధారి కిలా. కానీ ఈ కిల్లా పేరులోని గాంధారి ఎవరు? ఇది మహాభారతంలోని గాంధారితో సంబంధమా, లేక కాలగర్భంలో కలిసిపోయిన మరొక రహస్య చరిత్రనా? అసలు ఈ కోటను నిర్మించిన మొదటి రాజులెవరు? గోండ్లకి, కాకతీయులకి ఈ కోటతో ఉన్న సంబంధం ఏంటి? ఇది ఎలా వైభవాన్ని అందుకుంది? ఎలా అంతమైంది? లెట్స్ ఎక్స్ప్లోర్. ఈ కోట చరిత్ర కేవలం ఒక రాజుకో, ఒక వంశానికో సంబంధించింది కాదు. దాదాపు 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఏలిన గోండ్ మరియు నాయకపోడ్ గిరిజన రాజులు ఈ కోటను ఒక సురక్షిత స్థావరంగా మార్చుకోవాలని పునాది వేశారు. ఈ ప్రాంత చరిత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా గోండ్ రాజుల గురించి తెలుసుకోవాలి. మధ్య భారతదేశం నుంచి తెలంగాణ వరకు విస్తరించిన గోండ్ రాజ్యాలు అడవులతో ముడిపడిన ప్రత్యేక నాగరికతను నిర్మించాయి. ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం వారి తత్వం. గాంధారి కిల్లా కూడా అలాంటి గిరిజన రాజ్యానికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే ఈ కోటను శత్రువులకి అభేద్యంగా ఒక మహాసామ్రాజ్య రక్షణ కేంద్రంగా మార్చింది మాత్రం కాకతీయ రాజులు. గోండ్ రాజులు ఆనాటి కాకతీయులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కోటను బలోపేతం చేయడానికి కాకతీయులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, శిల్పులను ఇక్కడికి పంపారు. అందుకే ఈ కోటపై మనం చూసే భారీ రాతి ద్వారాలు, తోరణాలు, ఏనుగుల బావి అచ్చమైన కాకతీయ శిల్పకళా శైలిని కలిగి ఉంటాయి. గోండ్ల ఆలోచనకు కాకతీయుల సాంకేతికత తోడై ఈ అద్భుత కోట వెలిసింది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ కోట పూర్తిగా గోండ్ రాజుల, ముఖ్యంగా చందా సామ్రాజ్య పాలకుల ఆధీనంలోకి వచ్చింది. ఆ కాలంలో ఈ కోట ఆధ్యాత్మికతకు, వీరత్వానికి కేంద్రంగా మారింది. కోటపై నల్లరాతితో చెక్కిన 10 అడుగుల కాలభైరవ విగ్రహం, శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు వారి శిల్పకళా వైభవానికి సాక్ష్యాలు. గాంధారి కిల్లాలోని అత్యంత ఆసక్తికరమైన శిల్పాలలో ఒకటి భారీ నాగదేవత విగ్రహం. ఒకే రాతిలో చెక్కిన ఈ శిల్పం గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక. ప్రకృతి శక్తులకు, భూమి సంరక్షణకు నాగదేవతను చిహ్నంగా భావించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గాంధారి మైసమ్మ ఈ అడవులకు, కొండలకు మరియు అక్కడ నివసించే ప్రజలకు రక్షక దేవత. ఆమె కథకు సంబంధించి ప్రామాణిక చారిత్రక ఆధారాలు చాలా తక్కువ. ఒక ప్రసిద్ధ స్థానిక కథనం ప్రకారం చాలా కాలం క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. అడవి జంతువులు, వ్యాధులు మరియు శత్రువుల దాడుల వల్ల ప్రజలు భయంతో జీవించేవారు. ఆ సమయంలో ఒక దివ్యశక్తి ఈ కొండలపై ప్రత్యక్షమై ప్రజలను కాపాడిందని చెప్తారు. ఆ శక్తినే తర్వాత గాంధారి మైసమ్మగా ఆరాధించడం ప్రారంభించారు. కొంతమంది దీన్ని మహాభారతంలోని గాంధారితో అనుసంధానిస్తారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు. గోండ్ రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు గాంధారి మైసమ్మను దర్శించి ఆశీర్వాదం తీసుకునేవారు. అయితే ప్రతి సామ్రాజ్యానికి ఒక అస్తమయం ఉంటుంది. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో రాజకీయ అస్థిరత పెరిగింది. కొత్త సుల్తాన్లు, కొత్త రాజ్యాలు, కొత్త యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వాణిజ్య మార్గాలు మారిపోయాయి. అధికార కేంద్రాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. అడవుల మధ్య ఉన్న గాంధారి కిల్లా తన వ్యూహాత్మక ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోయింది. కాలక్రమేణా గోండ్ రాజుల ప్రభావం తగ్గిపోయింది. కోటలో నివసించిన కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. అడవులు నెమ్మదిగా కోటను తిరిగి తమ ఒడిలోకి తీసుకున్నాయి. గోడలపై పెరిగిన మొక్కలు, ప్రకృతి తన హక్కును తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు కనిపిస్తాయి. గాంధారి కిల్లాలో లభించిన కొన్ని శాసనాలు చరిత్రకారుల ఆసక్తిని రేకెత్తించాయి. వాటిలో ఒక శాసనం 14వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. ఈ శాసనాలు ఆ కాలంలోని పాలకులు, సామాజిక జీవనం మరియు మతపరమైన ఆచారాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. ఈ కోట కేవలం రాళ్ల కట్టడం కాదు, గిరిజనుల గుండె చప్పుడు. అందుకే ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే గాంధారి మైసమ్మ జాతర
నేటికి వేలాది మందిని ఆకర్షిస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. 3 రోజుల పాటు అడవులు డప్పుల శబ్దాలతో మారుమోగుతాయి. గిరిజన నృత్యాలు, జానపద గీతాలు, పూర్వీకుల కథలు మళ్లీ జీవం పోసుకుంటాయి. నేడు గాంధారి కిల్లా ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అది తెలంగాణ గిరిజన వారసత్వానికి సాక్ష్యం. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇక్కడికి వచ్చి చరిత్రను, ప్రకృతిని మరియు సంస్కృతిని ఒకేసారి అనుభవిస్తున్నారు. చరిత్రలో దాగిపోయిన ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే కాలం మర్చిపోయిన ప్రతి కథను మనం మళ్ళీ వెలుగులోకి తీసుకురాబోతున్నాం.